Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 8. I hope you all are doing great. Let's start today's session. First question చూడండి, ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్ మనం ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్స్ చదువుతాం సో దట్ వీ విల్ నో ద కీవర్డ్స్ బట్టి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది తెలుస్తుంది. సో దట్ మనం ప్యాసేజ్ చదివినప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వేరేదంతా కూడా ఫాస్ట్గా చదవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ ఫస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? why has the author specifically mentioned that this is the first time since the onset of economic reforms start అయినప్పటి నుంచి onset అంటే కనుక ఓకే that boardroom discussions are not about specific investment but about the fundamentals of the Indian polity. So boardroom discussions are not about specific investment, ఒక స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు, ఒక ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అన్నట్టు అవుతుంది అని ఆథర్ ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో బోర్డ్ రూమ్ డిస్కషన్స్ మైట్ బి ద కీవర్డ్. ఓకే, సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్రాండింగ్ కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడగడం జరిగింది. సో బ్రాండింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, దానికి రిలేటెడ్ గా వస్తే ఏమైనా ఏ రకంగా ఇవ్వడం జరిగిందో చూడాలి. Why is the author apprehensive about the success of the apprehensive అంటే కనుక ఎందుకు భయపడుతున్నారు, ముందుగానే బ్యాడ్ జరుగుతుందేమో అని భయపడ్డాని బీయింగ్ అప్రిహెన్సివ్ అని అంటాం. ఓకే, ఆ 10-point ప్రోగ్రామ్ గురించి ఎందుకు ఆథర్ అప్రిహెన్సివ్ గా ఉన్నారు? ప్రొనౌన్స్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ చేత చెప్పబడింది టు రిజాల్వ్ ద కరెంట్ ఎకనామిక్ క్రైసిస్. సో 10-point ప్రోగ్రామ్ గురించి వచ్చినప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్. What are the factors that influence the investors' mentality as far as investment is concerned? ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇన్వెస్టర్స్ని ఇన్వెస్టర్స్ మెంటాలిటీని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అడగడం జరిగింది. ఓకే, సో దానికి రిలేటెడ్ ప్యాసేజ్లో మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. నెక్స్ట్, వాట్ స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు బ్రింగ్ ద ఎకానమీ బ్యాక్ ఆన్ టు ద గ్రోత్ పాత్. ఓకే, ఎకానమీని ఆన్ టు ద గ్రోత్ పాత్ లోకి మళ్ళీ తీసుకురావడానికి గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంది, ఒకవేళ అటువంటి స్టెప్స్ గురించి మెన్షన్ చేస్తే అక్కడ మనం కేర్ఫుల్ గా చదవాలి. వాట్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ ఇండియా వర్ ప్లేస్డ్ బిఫోర్ ఇన్వెస్టర్స్ ఇన్ హేడే ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. హేడే ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అంటే కనుక ఎకనామిక్ ప్రాస్పెరిటీ యొక్క గ్రేటెస్ట్ సక్సెస్ సాధించే ఆ పీరియడ్ గురించి మాట్లాడినప్పుడు ఓకే దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏమని పెట్టడం జరిగింది ఇన్వెస్టర్స్ ముందు, దేనికి సంబంధించిన హేడే ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. ఓకే, ఎకనామిక్ ప్రాస్పెరిటీ చాలా గ్రేటెస్ట్ సక్సెస్ అనే ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు. ఫైన్, సో దానికి రిలేటెడ్ చూసుకోవాలి. చూస్ ద వర్డ్. ఓకే, ఫ్రమ్ హియర్ ఆన్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్ నౌ. ఓకే, we are in the midst of severe economic crisis. చాలా సివియర్ ఎకనామిక్ క్రైసిస్ మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. అవర్ మ్యాక్రో ఎకనామిక్ ఇండిసెస్ ప్లూరల్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, మ్యాక్రో ఎకనామిక్ ఇండిసెస్ ఆర్ వీకెనింగ్. The first quarter growth figure has come in at 4.4% and some analysts are projecting a figure for financial year 13-14 of below 4%. ఫస్ట్ క్వార్టర్లో మనకి 4.4% వచ్చింది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే 2013-14 వచ్చినట్టు ఇంకా బిలో 4% వస్తుంది. ద హిందూ రేట్ దట్ వి ఆల్ థాట్ అని ఉండాలి ఇక్కడ. ఓకే, వి ఆల్ థాట్ వాస్ ఏ హిస్టారికల్ మెమరీ ఆఫ్ బిలో 4% అనేది ఒక హిస్టారికల్ మెమరీగా అనుకున్నాము, కానీ యాక్చువల్లీ అది పాసిబిలిటీ ఉన్నట్టు వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఇన్ క్రిటికల్ ఐటమ్స్ ఈస్ వెల్ అబౌట్ డబుల్ డిజిట్స్. సో ఇన్ఫ్లేషన్ క్రిటికల్ ఇంపార్టెంట్ ఐటమ్స్ లో ఇన్ఫ్లేషన్ అనేది డబుల్ డిజిట్స్ లో పెరుగుతుంది. year on year price of vegetable goods have increased. have అని వాడుతున్నారు కాబట్టి year on year ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి, ప్రైజెస్ అని వస్తుంది. ఓకే, మేక్ ది స్మాల్ కరెక్షన్. increased by 46%, that of cereals by ఓకే సంవత్సరం చూసుకుంటూ ఉంటే కనుక ప్రైజెస్ ఆఫ్ వెజిటేబుల్స్ పెరుగుతూ ఉన్నాయి, వెజిటేబుల్ గూడ్స్ వి. సిరియల్స్ చూసుకుంటే కనుక 18% పెరగడం జరిగింది. ప్రోటీన్స్ బై 11%. ద రూపీ ఈజ్ హోవరింగ్ క్లోజ్ టు. హోవరింగ్ అంటే కనుక ఆ 70 రూపీస్కి కొంచెం ఆ రేంజ్ లో మారుతూ వస్తుంది. హోవరింగ్ క్లోజ్ టు అంటే కనుక ఆ రకంగా వస్తుంది. టు ద డాలర్ అండ్ ద సెన్సెక్స్ ఈస్ గైరేటింగ్ అంటే కనుక పైకి కిందకి అవుతూ ఉంది ఇష్టం వచ్చినట్టు. ఓకే, బట్ ఇన్ ఫాల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది?
పైకి కిందకి అవుతుంది కానీ చాలా వరకు కిందకే వెళ్తుంది అన్న రకంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, గైరేటింగ్ బట్ ఇన్ ఫాల్ ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ ప్రొనౌన్స్డ్ ఏ 10-point ప్రోగ్రామ్. ఓకే, మనం ఈ క్వశ్చన్ లో చూడడం జరిగింది కదా 10-point ప్రోగ్రామ్ గురించి. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ హియర్. ఫైనాన్స్ మినిస్టర్ 10-point ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, టు నారో ద ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గించడం కోసం ఆ 10-point ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. బ్యాలెన్స్ ద కరెంట్ అకౌంట్, స్టెబిలైజ్ ద కరెన్సీ, కంటైన్ ఇన్ఫ్లేషన్ అండ్ బ్రింగ్ ద ఎకానమీ బ్యాక్ ఆన్ టు ద గ్రోత్ పాత్. ఓకే, సో కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్స్ కరెక్ట్గా చూసుకోవడానికి, తర్వాత కరెన్సీ ఫ్లక్చుయేట్ గైరేట్ అవుతుంది కదా, సో అది కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి, కంటైన్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి, ఎకానమీ మళ్ళీ గ్రోత్ పాత్ వైపు తీసుకురావడానికి 10-point ప్రోగ్రామ్ అనేది ప్రొనౌన్స్ చేయడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా. వెదర్ హీ సక్సీడ్స్ ఆర్ నాట్ రిమైన్స్ టు బి సీన్. ద ఆడ్స్ ఆర్ అగేన్స్ట్ హిమ్. అంటే కనుక చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా తనకి వ్యతిరేకంగానే వర్క్ చేస్తున్నాయి, ఆర్ అగేన్స్ట్ హిమ్. He has to contend with populist political colleagues. Populist political colleagues అంటే కనుక సపోజ్ పీపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని రేస్ చేయడానికి ఎవరైనా పొలిటీషియన్ జనరల్ గా రేస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని పాపులిస్ట్ పొలిటికల్ కొలీగ్స్ అని అంటారు అనమాట. ఓకే, కంటెంట్ అంటే కనుక వాళ్ళు రేస్ చేసినట్టు అలాంటి ప్రాబ్లమ్స్ ని తను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. హీ హ్యాస్ టు. ఓకే, సో కంటెంట్ అంటే ఆ ప్రాబ్లమ్స్ ని కానీ రేస్ చేసే క్వశ్చన్స్ కానీ ఫేస్ చేయడం. And the immune system of the economy has been so weakened that it seems no longer capable of countering the convulsions of the international market. మన ఎకానమీ చాలా ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ అయ్యింది. ఎంత వీక్ అయిందంటే అది ఇంకా క్యాపబుల్ కాదు. ఇంటర్నేషనల్ కన్వర్షన్ అంటే కనుక సడన్ గా మన బాడీలో సడన్ మూవ్మెంట్స్ వస్తాయి కదా మజిల్ కాంట్రాక్షన్ వల్ల, దాన్ని కన్వర్షన్ అంటాం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కన్వర్షన్స్ అంటే కనుక సపోజ్ గ్రాఫ్ పరంగా చూసుకుంటే చాలా సడన్ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, నెగిటివ్ వేలో అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల చాలా వీక్ అయింది అండ్ దాన్ని కౌంటర్ చేయడం చాలా కష్టం ఆ కన్వర్షన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ని. బట్ ఈవెన్ ఇఫ్ హీ డస్ సక్సీడ్ దేర్ ఈస్ డౌట్ దట్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ విల్ బ్రింగ్ ఫ్లో బ్యాక్. ఒకవేళ ఈవెన్ తను సక్సీడ్ అయినప్పటికీ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారనే దానికి చాలా డౌట్ ఉందని చెప్పడం జరుగుతుంది. బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద మోర్ స్టేబుల్ అండ్ లాంగర్ టర్మ్ బ్రిక్స్ అండ్ మోటార్స్ అండ్ సర్వీసెస్ సెక్టర్స్ విల్ మోస్ట్ లైక్లీ రిమైన్ ల్యాక్ లస్టర్ అంటే కనుక అన్ఇన్స్పైర్డ్. ఓకే, సో స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ గా ఉన్నటువంటి ఇలాంటి సెక్టర్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎవరికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా లేవు. దిస్ ఈస్ బికాస్ ద కరెంట్ క్రైసిస్ is not just about poor economics, it is also about the loss of confidence in the government's commitment to upholding the constitutional checks and balance of governance. ఓకే, ఇది ఓన్లీ పూర్ ఎకనామిక్స్ గురించే కాదు, గవర్నమెంట్ ఇచ్చే కమిట్మెంట్ లో కానీ లేదంటే ఎప్పటికప్పుడు కాన్స్టిట్యూషనల్ గా కరెక్ట్ గా చేస్తుందా లేదా అని బ్యాలెన్స్ ఆఫ్ గవర్నెన్స్ చూసుకునే విధానంలో కానీ ఎవరికి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా. ఇట్ ఈస్ అబౌట్ ద వీకెనింగ్ ఆఫ్ ద పిల్లర్స్ అపాన్ విచ్ బ్రాండ్ ఇండియా హ్యాస్ బీన్ బిల్ట్ అండ్ విచ్ సో పాజిటివ్లీ డిఫరెన్షియేటెడ్ అస్ ఫ్రమ్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఓకే, యాజ్ ఎవర్ మార్కెటర్ నోస్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అడ్వర్టైజింగ్ అండ్ బ్రాండింగ్. ఏంటి ఆ డిఫరెన్స్? అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ టాంజిబుల్ ఇన్స్ట్రుమెంట్. టాంజిబుల్ అంటే కనుక మనం దేనైనా టచ్ చేయగలిగితే అది టాంజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రియాలిటీలో ఉంటేనే దాన్ని టచ్ చేయగలం కదా. సో అడ్వర్టైజింగ్ అనేది ఒక రియల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ హాకింగ్ ఏ ప్రోడక్ట్. హాకింగ్ అంటే కనుక సో టాంజిబుల్ అనేది రియల్ ఇన్స్ట్రుమెంట్, అదొక రియల్ థింగ్ అనేది. హాకింగ్ అంటే కనుక గూడ్స్ ని సెల్ చేయడానికి వాడే ప్రోడక్ట్, అదొక అడ్వర్టైజింగ్ అనేది గూడ్స్ ని ఎఫెక్టివ్ గా సెల్ చేయడానికి వాడే ప్రోడక్ట్. బ్రాండింగ్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. సో బ్రాండింగ్ అనేది యాక్చువల్ గా అడ్వర్టైజింగ్ చాలా రియాలిటీగా ఉంటుంది, చాలా రియల్ గా మనకి తెలుస్తుంది అడ్వర్టైజింగ్ అనేది, కానీ బ్రాండింగ్ అనేది మనకి కనిపించదు, ఇట్స్ నాట్ రియల్. బట్ ఓకే, బ్రాండింగ్ ఇస్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ దట్ ఎంబాడీస్ ద క్వాలిటీస్, వాల్యూస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద కంపెనీ. ఇవన్నీ కూడా బ్రాండింగ్ లో ఉంటాయి, అది మనకు కనిపించకపోయినప్పటికీ. అడ్వర్టైజింగ్ అనేది మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది, గూడ్స్ అన్ని సెల్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ద టూ ఆర్ అఫ్ కోర్స్ ఇంటర్ రిలేటెడ్. అడ్వర్టైజింగ్ హెల్ప్స్ బిల్డ్ ద బ్రాండ్ అండ్ ద బ్రాండ్ రీఇన్ఫోర్సెస్ సేల్స్. అడ్వర్టైజింగ్ బ్రాండ్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, బ్రాండ్ ఏం చేస్తుంది ఇంకా సేల్స్ ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ దే ఆర్ కాన్సెప్చువల్లీ డిఫరెంట్. వెన్ ఇండియా వాస్ గ్రోయింగ్ ఎట్ 8% ప్లస్, ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్ టు డెవలప్ ఏ కంపెల్లింగ్ అడ్వర్టోరియల్ ఫర్ ద కంట్రీ. ఓకే, ఇండియా 8% అబోవ్ గ్రోత్ లో ఉన్నప్పుడు ఇండియా వాళ్ళకి ఒక బాగా అట్రాక్ట్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం పెద్ద కష్టమైన పని కాదు. ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్. ఓకే, ద పిచ్ వాస్ పెగ్డ్ అంటే కనుక ఫిక్స్డ్. ఓకే, ద పిచ్ వాస్ పెగ్డ్
ఆన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఎకానమీ. ఫండమెంటల్స్ ఆఫ్ ద ఎకానమీకి ఫిక్స్ అయి ఉన్నాయి ఆ పిచ్ అనేది. ద లార్జ్ మార్కెట్, అవర్ యూత్ఫుల్ పాపులేషన్, ద రిజర్వాయర్ ఆఫ్ టాలెంట్ అండ్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ బ్రాండ్ ఇండియా. సో ఈ రకమైన మన ఫండమెంటల్స్ అన్ని కూడా వీటికి ఫిక్స్ చేయడం జరిగింది. ఎకనామిక్ గ్రోత్ హ్యాడ్ నాట్ డన్ అవే విత్ కరప్షన్, రెడ్ టేప్ అండ్ షాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, వీటితో అయితే షార్టీ అంటే కనుక బ్యాడ్ గా చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, బట్ దీస్ నెగటివ్స్ వర్ ఆఫ్సెట్ బై ద, ఈ నెగటివ్స్ అన్ని కూడా దేంతో బ్యాలెన్స్ చేయొచ్చు, మనం దేంతో ఆఫ్సెట్ చేయొచ్చు అంటే కనుక బై ద అష్యూరెన్స్ దట్ ఇఫ్ అండ్ వెన్ ద ఎంట్రీ హర్డల్స్ వర్ ఓవర్కమ్, ఎంట్రీ హర్డల్స్ అనేవి ఓవర్కమ్ చేసినప్పుడు ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ వుడ్ ఎన్ష్యూర్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, రెస్పెక్ట్ ఫర్ కాంట్రాక్ట్స్ అండ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద ఆర్బిట్రరీ అండ్ డిస్క్రిషనరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. డిస్క్రిషనరీ అంటే కనుక, డిస్క్రిషనరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ అంటే సపోజ్ పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, తన ఇష్టం వచ్చినట్టు పవర్ ని ఎక్సర్సైజ్ చేయకుండా, ఆర్బిట్రరీగా తీసుకోకుండా, అలాంటివన్నీ ఉంటే కనుక నెగటివ్స్ ని ఆఫ్సెట్ చేయొచ్చు మనం అని చెప్పడం జరిగింది. టుడే దీస్ అష్యూరెన్సెస్ హ్యావ్ బీన్ డెంటెడ్. ఓకే, ఇవన్నీ పాడు చేయడం జరిగింది. ఇన్వెస్టర్స్ సీ నాట్ ఓన్లీ అన్ ఎకానమీ ఆన్ ద స్కిట్స్, ఎకానమీ జారిపోతుందని మాత్రమే చూడట్లేదు, బట్ ఏ గవర్నెన్స్ ప్రాసెస్ దట్ ఈస్ ఓపెక్. ఓపెక్ అంటే కనుక ట్రాన్స్పరెంట్ కాదు, ఆపోజిట్ ఉంది, ఓపెక్ గా ఉంది, ఎవరికి ఏమి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం జరుగుతుంది, లేదా చాలా ఒపేక్ గా ఉందంటే కనుక నాట్ సో ట్రాన్స్పరెంట్ అన్న మీనింగ్ లో వస్తుంది. అండ్ అన్ప్రెడిక్టబుల్. ద గవర్నమెంట్ మే హ్యావ్ హ్యాడ్ గుడ్ రీజన్ ఫర్ ద స్పేట్ ఆఫ్ ట్యాక్స్ చార్జెస్. గవర్నమెంట్ ఉండి ఉండొచ్చు గుడ్ రీజన్స్. స్పేట్ అంటే కనుక సిరీస్ ట్యాక్స్, ఒకదాని మీద ఒక ట్యాక్స్ చార్జెస్ చేయడానికి గవర్నమెంట్ కి మేబీ మంచి రీజన్స్ ఉండి ఉండొచ్చు. ఓకే, విత్ రెట్రో యాక్టివ్ ఎఫెక్ట్. రెట్రో యాక్టివ్ అంటే కనుక ఇంత ముందు చేసినటువంటి పన్నులకు సంబంధించిన విత్ రెట్రో యాక్టివ్. రెట్రో అంటే కనుక పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు, పాస్ట్ లో చేసినటువంటి వాటి గురించి ఎఫెక్ట్. బట్ ద రిజల్ట్ హ్యాస్ బీన్ టు మేక్ ఇన్వెస్టర్స్ నర్వస్ అబౌట్ ద ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్. ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ద ఆన్సెట్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి బోర్డ్ రూమ్ డిస్కషన్స్ ఆర్ నాట్ అబౌట్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఆన్సెట్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ మనం క్వశ్చన్ లో చూసాం. యూ షుడ్ బి కేర్ఫుల్ హియర్. బోర్డ్ రూమ్ డిస్కషన్స్ ఆర్ నాట్ అబౌట్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్ బట్ అబౌట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ. సో ఇక్కడ మనకి ఆథర్ అంతా ఎలా చెప్తున్నారు, ఒక నెగటివ్ టోన్ లో, అంటే క్రిటికల్ గా చెప్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడడం జరగట్లేదు, కానీ ఆ బోర్డ్ డిస్కషన్స్ అన్ని కూడా స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా రాబట్టుకోవాలని జరగట్లేదు, కానీ ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఫండమెంటల్స్ గురించి మాత్రం మాట్లాడుకోవడానికి అన్నట్టు ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఆథర్ చెప్పడం జరుగుతుంది. పీపుల్ ఆర్ ఆస్కింగ్ జనరిక్ క్వశ్చన్స్. జనరిక్ అంటే కనుక జనరల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ? హౌ స్ట్రాంగ్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ? Have these institutions of the executive, legislature and judiciary got so hollowed? Okay, question mark రాదు, ఇలా కంటిన్యూ అవుతుంది. Got so hollowed out that there is a power vacuum. ఓకే, మరి అంత పవర్ వాక్యూమ్ క్రియేట్ అయ్యే అంతలాగా ఉన్నాయా ఈ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అని ఒక కామన్ క్వశ్చన్స్ జనాలు అడగడం జరుగుతుంది. అండ్ సో వేర్ డస్ పవర్ రిజైడ్? ఎవరి దగ్గర పవర్ ఉంది? Investors will want satisfactory answers to these questions before they bring India back on their investment agenda. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇన్వెస్టర్స్ కి ప్రాపర్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ ఉండాలి, సో దట్ మళ్ళీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎజెండా అంటే వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి పాజిటివ్ గా అనిపించడానికి. ఓకే, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ఇన్ ఏ కంట్రీస్ ఫ్యూచర్. ఒక కంట్రీ యొక్క ఫ్యూచర్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు. వైలిస్ట్ దే మే బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్స్ ప్రెజెంట్ సంబంధించిన సినారియో బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడచ్చు అయినా దే డు నాట్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్. ఓకే, నాట్ డూ దే ఇన్వెస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ కంపారిజన్ బిట్వీన్ ఏ కంట్రీస్ పాస్ట్ అండ్ ఇట్స్ ప్రెజెంట్. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి కంట్రీ సినారియో గురించి మళ్ళీ పాస్ట్ కి సంబంధించింది ఇలాంటివి కంపేర్ చేసి ఇన్వెస్ట్ చేయడం అయితే జరగదు. హియర్ ఇన్ లైస్ అవర్ హోప్. సో అలా చేయరు కాబట్టి మేబీ ఇక్కడ మనకు కొంచెం హోప్ ఉంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చేమో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అయినా పాస్ట్ సిచ్యువేషన్ చూసైనా సరే. జనరల్గా అలా చేయరు కాబట్టి మనకి ఇంకా హోప్ ఉంది ఇక ఆ రకంగా చూసుకుంటే కనుక. ఓకే, సో బేసిక్గా ఆథర్ నెగిటివ్ టోన్లో చెప్తున్నారు. ప్రెసెంట్ సినారియో మొత్తం నెగిటివ్గా ఉంది, అయినా సరే ఇన్వెస్టర్స్ ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చేమో అన్న హోప్ ఉంది అన్న రకంగా చెప్పడం జరుగుతుంది. వీ హ్యావ్ మెస్డ్ అప్ ద ప్రెసెంట్ ని మనం చాలా పాడు చేసాం, బట్ వీ కెన్ స్టిల్ రికవర్ ద ఫ్యూచర్. To do so, the government will have to no doubt first resolve the current crisis. అలా చేయాలంటే ముందు ఫస్ట్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మళ్ళీ రిజాల్వ్ చేయాలి, అంటే ఇంకా మెరుగుపరచాలి. దిస్ విల్ నాట్ బి ఈజీ.
The PM and FM are confident they can bring the fiscal and current account deficit under control, but unfortunately, దురదృష్టవశాత్తు the numbers are not adding up and the international market is not helping. Numbers చూసుకుంటే కనుక ఏది యాడ్ అవ్వట్లేదు, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మనకి హెల్పింగ్ గా లేదు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Why has the author specifically mentioned that this is the first time since the onset of economic reforms? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఎందుకు అలా చెప్పడం జరిగింది? ఇప్పటికైనా సరే ఎకనామిక్ రిఫార్మ్ జరుగుతున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడడం జరగట్లేదు, ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ గురించి మాట్లాడడం జరుగుతుంది అని కొంచెం క్రిటికల్ టోన్లో ఆథర్ చెప్పడం జరిగింది. ఆన్సర్ ఏమొస్తుంది? బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద ఎకనామిక్ మ్యాటర్స్ ఆఫ్ ద కంట్రీ? నో. బికాస్ ఆఫ్ ద ప్రూవెన్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రెజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ఎఫిషియెంట్ అని చెప్పడం మనకి ఎక్కడ జరిగిందా? చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ గురించి అయితే డెఫినెట్ గా చెప్పలేదు. సో బి ఇస్ నాట్ ద ఆన్సర్. Because of the induction of political leaders in the cabinet committee on economic affairs. Okay, so cabinet committee గురించి కూడా డిస్కషన్ మనకి జరగలేదు. Because of the severe economic crisis and failure of the government on the economic front. Okay, ప్రస్తుతం చాలా సివియర్ ఎకనామిక్ క్రైసిస్ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అవుతుంది చేయడంలో. సో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పేసి ఆ రకంగా ఆ ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది ఆథర్ వల్ల. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. Which of the following are the characteristics of branding? Give your answer. Okay, branding యొక్క features ఏంటి? Branding is the version of product made by one particular manufacturer. Okay, ఆ రకంగా మనకి ప్యాసేజ్లో చెప్పడం జరగలేదు. Branding is a permanent mark on the face of the product? No. Branding embodies the qualities, values. ఒక డైరెక్ట్ ప్యాసేజ్లో మనకి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా, enforces sales. So option C is our answer. Why is the author apprehensive about the 10-point ప్రోగ్రామ్ గురించి ఎందుకు అప్రహెన్సివ్ గా ఉన్నారు? 10-point ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత అది సక్సీడ్ అవుతుందో లేదా అని చూడాలి. ఎందుకంటే చాలా పాపులిస్ట్ పొలిటికల్ కొలీగ్స్ తో తను ఫేస్ చేయాలి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, ఆ రకంగా చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఏమొస్తుంది? బికాస్ ద పార్టీస్ ఇన్ అపోజిషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టాన్సెస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టాన్సెస్ అని ఉండాలి. ఇన్ ద పాస్ట్ హ్యావ్ నాట్ సపోర్టెడ్ ద రూలింగ్ పార్టీస్. ఓకే, వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు అగేన్స్ట్ గా ఉన్నారు. సో ఏ చెప్పడం జరిగింది? బికాస్ ద స్టెప్స్ టేకెన్ బై ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యావ్ ప్రూవ్డ్ ఏ బిగ్ ఫెయిల్యూర్. ఒక బిగ్ ఫెయిల్యూర్ గా ప్రూవ్ అవ్వడం జరిగిందని చెప్పారు. నో. బికాస్ ద కరెంట్ ఎకనామిక్ క్రైసిస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ పూర్ ఎకనామిక్స్ బట్ ఆల్సో అబౌట్ ద లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. Okay, to upholding the constitutional checks and balances of governance. Okay, ఇది మనకి ప్యాసేజ్ లో ఇవ్వడం జరిగింది కానీ ఓకే 10-point ప్రోగ్రామ్ గురించి అప్రహెన్సివ్ గా ఆథర్ ఎందుకున్నారు అనే దానికి ఇది రీజనింగ్ గా చెప్పడం జరగదు. సో ఓన్లీ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. What are the factors that influence the investor's mentality as far as the investment is concerned? ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఏం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇన్వెస్టర్స్ మెంటాలిటీని? స్టేబుల్ గవర్నమెంట్, ఎక్స్పీరియన్స్డ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఓపెన్ మార్కెట్. ఓకే, ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? నో. గుడ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ రికార్డ్ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ. ప్రెసెంట్ ఎలా ఉన్నా పాస్ట్ ఎలా ఉన్నా అవి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయవని చెప్పడం జరిగింది ప్యాసేజ్ లో. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. బెటర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్టెడ్ మనీ. ఇన్వెస్ట్ చేసిన మనీకి బెటర్ ప్రాస్పెక్ట్, రిటర్న్స్ సంబంధించి బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సి విల్ బి ద ఆన్సర్. వాట్ స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు బ్రింగ్ ద ఎకానమీ బ్యాక్ ఆన్ టు ద పాత్? ఓకే, డైరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు కట్. ఓకే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. సో దిస్ విల్ నాట్ బి ద ఆన్సర్. ది గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ గురించి డిస్కస్ చేయలేదు. ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ ప్రొనౌన్స్డ్ ఏ 10-point ప్రోగ్రామ్. ఓకే, ఫైనాన్స్ మినిస్టర్ 10-point ప్రోగ్రామ్ అని ప్రొనౌన్స్ చేశారు కాబట్టి ఇది మళ్ళీ గ్రోత్ పాత్, ఎకానమీని గ్రోత్ పాత్ లో పెట్టే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. What arguments about India were placed before the investors in heyday of economic prosperity? ఓకే, ఎకనామిక్ ప్రాస్పెరిటీ గురించి అది కొంచెం మంచిగా ఉంటుంది, మంచి సక్సెస్ పీరియడ్ లో ఉంటుందని చెప్పడానికి ఆర్గ్యుమెంట్స్, ఇండియా తరపు నుంచి ఆర్గ్యుమెంట్స్ ఏం పెట్టడం జరిగింది ఇన్వెస్టర్స్ ముందు? ఇండియా ఇస్ ఎ లార్జ్ మార్కెట్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్పారా? ఇండియా హ్యాస్ లిబరలైజ్డ్ ఇట్స్ ఎకనామిక్ పాలసీ అండ్ కెప్ట్ ఇట్స్ మార్కెట్ ఓపెన్ ఫర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ సిన్స్ 1991. ఓకే, మనం 1991 గురించి మనం ఎప్పుడు ప్యాసేజ్ లో మనం ఏం చూడలేదు. మనకి ఎప్పుడు కూడా ప్యాసేజ్ నుంచి మనకి ఏం అర్థమైంది, ప్యాసేజ్ నుంచి మనం ఏమి రిఫర్ చేస్తున్నాం, ప్యాసేజ్ నుంచి ఏం డెడ్యూస్ చేస్తున్నాం అని అడగడం జరుగుతుంది కానీ మన నాలెడ్జ్ టెస్ట్ చేయడం జరగదు. సో 1991 గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి దీని గురించి అయితే ఉండదు ఆన్సర్. ఇండియా హ్యాస్ అష్యూర్డ్ టు రెస్పెక్ట్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అండ్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద ఆర్బిట్రరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. సో ఇండియా అష్యూర్ చేస్తుంది
ఈ ఆబ్లిగేషన్స్ కానీ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద ఆర్బిటరీ ఎక్సెస్ ఆఫ్ పవర్ ఎన్ని చేస్తామని చెప్పి అష్యూర్ చేయడం జరిగింది ప్యాసేజ్ లో. అండ్ వీ కెన్ సీ దట్ ఏ అండ్ సి బోత్ ఆర్ రైట్. సో ఓన్లీ ఏ అండ్ సి విల్ బి ద ఆన్సర్. చూస్ ద వర్డ్ మోస్ట్ సిమిలర్. కన్వర్షన్స్ అంటే కన్వర్షన్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? కన్వర్షన్స్ అంటే కనుక సడన్ మూవ్మెంట్. ఒకవేళ బాడీలో కన్వర్షన్స్ వచ్చాయంటే కనుక మజిల్ సడన్ గా కాంట్రాక్ట్ అవ్వడం, అలాంటివి దానివల్ల సడన్ మూవ్మెంట్స్ వస్తే దాన్ని కన్వర్షన్ అంటాం. ఒకవేళ ఇక్కడ ఈ ప్యాసేజ్ లో వాడినటువంటి దాన్ని బట్టి చూసుకుంటే కన్వర్షన్స్ అంటే కనుక సడన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో సడన్ మూవ్మెంట్స్ వస్తున్నాయి. ఓకే, నెగిటివ్ గా వాడడం జరిగింది. రిసెషన్ అంటే కనుక ఒక పీరియడ్ ఆఫ్ ఎకనామిక్ డిక్లైన్, యాక్టివిటీ డిక్లైన్ డిక్లైన్ లో ఉంటే కనుక అది రిసెషన్ అవుతుంది. కాన్స్ట్రిక్షన్స్, రిడక్షన్, అన్సర్టెనిటీ, అప్హీవల్. అప్హీవల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? అప్హీవల్ అంటే కనుక చాలా సమ్ వైలెంట్ మూవ్మెంట్స్ ఉన్న అలాంటి వాటిని జనరల్ గా అప్హీవల్ అని వస్తుంది. కన్వర్షన్స్ అండ్ అప్హీవల్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. సో ఆప్షన్ ఈ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మోస్ట్ సిమిలర్, అగైన్ సినోనిమ్. జెనరిక్ అంటే జనరల్ గా. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఓకే, మోస్ట్ ఆపోజిట్, యాంటోనిమ్ ఏంటని అడిగారు. కంటెండ్ అంటే కనుక అలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేయాలి అని చూసాం కదా. సో హీ హాస్ టు కంటెండ్. కన్ఫ్రంట్ అంటే కంటెంట్ అండ్ కన్ఫ్రంట్ ఆల్మోస్ట్ సిమిలర్ వస్తుంది. కన్ఫ్రంట్ చేయడం అంటే కనుక క్వశ్చన్ ని ఫేస్ చేయడం అవుతుంది కన్ఫ్రంట్. క్లాష్, సీడ్ అంటే కనుక సరెండర్ అవడం అన్న మీనింగ్ వస్తుంది. అగ్రి. సో కంటెంట్ కి ఆపోజిట్ గా ఏమొస్తుంది మనకి? అగ్రి. మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నప్పుడే కదా కంటెంట్ చేయాల్సి వస్తుంది, క్వశ్చన్స్ రేస్ చేయాల్సి వస్తుంది, దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఛాలెంజెస్, కంటెంట్ కి సినోనిమ్ గా ఛాలెంజెస్ చెప్పొచ్చు. ఆపోజిట్ ఏమొస్తుంది? కంప్లీట్ గా అగ్రి అయితే కనుక అలాంటివి ఉండవు కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. షాడీ మేడ్ అంటే కనుక చాలా బ్యాడ్లీ మేడ్ అన్నట్టు వస్తుంది. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? షాబీ అంటే కనుక ఏదైనా వస్తువుని ఎక్కువ కాలం యూజ్ చేయకుండా వదిలేస్తే కనుక అది షాబీ అవుతుంది. ఓకే, చీప్, స్లీజీ పర్సన్ అంటే కనుక ఒక కరప్ట్ లేదా మోరల్లీ రాంగ్ పర్సన్ అయితే కనుక స్లీజీ పర్సన్ అంటాం. ఓకే, నోబుల్, పవిత్రమైన. సుపీరియర్ క్వాలిటీ అంటాం కదా, చాలా వెల్ మేడ్ అయితే కనుక సుపీరియర్ అంటాం. కాబట్టి షాడీకి ఆపోజిట్ విల్ బి సుపీరియర్. ఆప్షన్ ఈ. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ 6 sentences. ఓకే, రీఅరేంజ్ చేయాలి ఇచ్చిన సెంటెన్సెస్ ని. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వీక్ announced that his administration would soon impose tariffs on the import of steel and aluminum into the US for an indefinite period of time. ఓకే, స్టీల్ అండ్ అల్యూమినియం వాటి ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ పెడతానని చెప్పేసి ఇంపోజ్ చేస్తానని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఓకే, ద యూరోపియన్ యూనియన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ద యుఎస్. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ ఆఫ్ ద యుఎస్ పర్టికులర్ యుఎస్ అని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా యుఎస్ ముందు రిఫర్ చేసి ఉండాలి. హ్యాస్ సిన్స్ వర్డ్, అప్పటి నుంచి ప్రతిజ్ఞ తీసుకుంది ఏమని? టు రిటర్న్ ద ఫేవర్ త్రూ రిటాలియేటరీ మెజర్స్. రిటాలియేటరీ అంటే కనుక ప్రతీకారం తెలియజేస్తూ రిటాలియేటరీ మెజర్స్ చేశారని అంటాం కదా. టార్గెటింగ్ అమెరికన్ ఎక్స్పోర్టర్స్. సో అమెరికన్ ఎక్స్పోర్టర్స్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. బి ఖచ్చితంగా దేన్ని ఫాలో అవుతుంది? ఏ తర్వాత బి వస్తుంది. ఏబి పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అలా చెప్పడం జరిగింది, ఇంపోర్ట్స్ మీద మేము టారిఫ్స్ ఇంపోజ్ చేస్తామని. సో అందుకని అప్పటి నుంచి యూరోపియన్ యూనియన్ కూడా రిటాలియేటరీ మెజర్స్ తీసుకుని అమెరికన్ ఎక్స్పోర్టర్స్ ని టార్గెట్ చేస్తూ అలా చేస్తుంది. ఓకే, సో అందుకని ఏ తర్వాత బి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆఫ్టర్ ఆల్ దే హ్యాడ్ లెర్న్ దేర్ లెసన్స్ ఫ్రమ్ ద గ్లోబల్ ట్రేడ్ వార్ ఆఫ్ ద 1930s. ఓకే, దే అని రిఫర్ చేయడం జరిగింది. సో దీంతో అయితే కనుక ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆబ్వియస్లీ మేబీ యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ గురించి రిఫర్ చేస్తూ వస్తుండాలి. అందుకని సి అనేది స్టార్టింగ్ లో అయితే ఉండదు. విచ్ డీపెండ్ అండ్ ప్రొలాంగ్ ద గ్రేట్ డిప్రెషన్ ఆర్ సో ఇట్ వాస్ థాట్. అంటే అట్లీస్ట్ అలా అయినా అనుకుంది. ఓకే, అట్లీస్ట్ అలా అయినా అనుకోవడం జరిగింది. అలా ఎందుకు అన్నారు అది చూడాలి. ద EU ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ అవుట్ విత్ ఎ లిస్ట్ ఆఫ్ ఓవర్ 100 items ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద US. సో ఈ సెంటెన్స్ దేన్ని ఫాలో అవుతుందంటే కనుక ఫస్ట్ యూరోపియన్ యూనియన్ ఏం చేసింది? ప్రతీకారంగా అమెరికన్ ఎక్స్పోర్టర్స్ ని టార్గెట్ చేసింది. సో టార్గెట్ చేసిన తర్వాతే కదా లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. 100 items ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద US. అందుకని ఏబి తర్వాత డి వస్తుంది. వరల్డ్ లీడర్స్ డిడ్ వెల్ టు అవాయిడ్ ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ పాలసీస్. ప్రొటెక్షనిస్ట్ అంటే కనుక వాళ్ళ కంట్రీని మాత్రమే వాళ్ళు డెవలప్ చేసుకునేలాగా ఎక్స్పోర్ట్స్ అవి ఆపేసి
వాళ్ళ కంట్రీ మాత్రమే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆపేసి వాళ్ళు మాత్రం డెవలప్ చేసుకునేలాగా ప్రొటెక్షనిస్ట్ అన్నట్టు వస్తుంది ట్రేడ్ పాలసీస్, అలాంటివి అవాయిడ్ చేశారు వరల్డ్ లీడర్స్. ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద గ్రేట్ రిసెషన్ ఆఫ్ 2008 తర్వాత అప్పటి నుంచి అలాంటి వాటి నుంచి అవాయిడ్ చేశారు వరల్డ్ లీడర్స్. ఓకే, సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ సి అండ్ ఈ. సిఈ ఏది ఫస్ట్ వస్తుంది చూద్దాం. ఆఫ్టర్ ఆల్ అని అంటున్నారు కాబట్టి ఒకటి చెప్పిన తర్వాత లాస్ట్కి చూసుకుంటే కనుక మొత్తానికి చూసుకుంటే కనుక అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తర్వాతే సి వస్తుంది. సో ఈసీఆర్ఏ పేర్ ఈసీ ఏబిడికి ముందు వస్తుందా తర్వాత వస్తుందని చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ అమెరికా వాళ్ళు ఎలా చేస్తున్నారు, దానికి ప్రతీకారంగా యూరోపియన్ యూనియన్ ఎలా చేస్తున్నారు ఒక లిస్ట్ తయారు చేశారు కాబట్టి ఓకే అని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ముందు వరల్డ్ లీడర్స్ అవాయిడ్ చేశారు అని చెప్పడానికి రీజనింగ్ గా ఉంది కాబట్టి ఈ అనేది డి తర్వాత వస్తుంది. కరెక్ట్ ప్యాటర్న్ ఏంటంటే ఏబిడిఈసి. సో వాట్స్ ద క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ అన్నారు కాబట్టి యూజువల్ గా మనకి చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ సెంటెన్స్ ఏంటని తెలియాలంటే. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో ద ప్యాటర్న్, దట్ విల్ బి ద ప్యాటర్న్. వాట్స్ ద ప్యాటర్న్, ఏబిడిఈసి విల్ బి ద ప్యాటర్న్. ఫస్ట్ సెంటెన్స్ క్లియర్ గా ఏతో స్టార్ట్ అవుతుంది. Answer will be option E. Okay. In each of the questions given below, 4 words are given in bold. Okay. ఇచ్చిన వర్డ్స్ కరెక్ట్గా వాటి యూసేజ్ కరెక్ట్గా ఉందా లేదంటే రీప్లేస్ చేయాలి మనం. సమ్ అమెరికన్ అఫీషియల్స్ బ్లాంక్ లీడ్ టు హోప్ దట్ రెజ్యూమ్డ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ విల్ అపియర్ టు ఏ పాపులర్ అప్రైజింగ్ అంటే కనుక ఒక రివల్యూషన్. రెజ్యూమ్డ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ విల్ అపియర్ అనేది రాంగ్ గా ఉంది యూసేజ్. ఓకే, సమ్ అమెరికన్ అఫీషియల్స్ లీడ్ టు హోప్ అక్కడ కూడా మీనింగ్ పరంగా రాంగ్ గా ఉంది. ఏబి ఇంటర్చేంజ్ చేయొచ్చా, సమ్ అమెరికన్ అఫీషియల్స్ రెజ్యూమ్ టు హోప్ దట్, రెజ్యూమ్ చేసుకున్నారు హోప్ చేయడం, దట్ లీడ్ శాంక్షన్స్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ఏబి యూసేజ్ కరెక్ట్ గా ఉండదు. ఏసీ చూద్దాం. సమ్ అమెరికన్ అఫీషియల్స్ అపియర్ టు హోప్ దట్ అలా కనిపిస్తున్నారు. ఎలాగా, దట్ రెజ్యూమ్డ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ మీద వచ్చినటువంటి శాంక్షన్స్ మళ్ళా పెట్టినటువంటి శాంక్షన్స్ విల్ లీడ్ టు పాపులర్ అప్రైజింగ్, అది పాపులర్ రివల్యూషన్ కి కారణం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. విల్ లీడ్ టు. ఓకే, సో అక్కడ కరెక్ట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. టారిఫ్స్ హ్యాస్ ఇంపోర్టెడ్. ఓకే, టారిఫ్స్ హ్యాస్ ఇంపోర్టెడ్ అనొచ్చా. టారిఫ్స్ అనేది డూవరా నాన్ డూవరా, పని చేసేదా చేయబడేదా. టారిఫ్స్ అనేవి ఇంపోజ్ అవ్వబడతాయా ఇంపోజ్ చేస్తాయా అవ్వబడతాయి కాబట్టి అది సబ్జెక్ట్ ప్లేస్ లో నాన్ డూవర్ ఉంటే కనుక ప్యాసివ్ వాయిస్ వస్తుంది. ప్యాసివ్ వాయిస్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలంటే కనుక హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3 వస్తుంది. సో టారిఫ్స్ హ్యాస్ ఇంపోర్టెడ్ అని వాడడం, వి నీడ్ ఏ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఏ డూవర్, సబ్జెక్ట్ ప్లేస్ లో డూవర్ ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏముంది, డూవర్ చైనా ఉంది కదా. సో ఖచ్చితంగా ఏ ప్లేస్ లో ఏసీ అయితే ఇంటర్చేంజ్ అవ్వాలి. చైనా హ్యాస్ ఇంపోర్టెడ్ హయ్యర్ టారిఫ్స్, ఇంపోర్ట్ చేసుకోదు కదా, టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేస్తుంది. సో అగైన్ డి అండ్ బి షుడ్ బి రీప్లేస్డ్, బిడి. సో అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏసీ అండ్ బిడి, ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, చైనా హ్యాస్ ఇంపోజ్డ్ హయ్యర్ టారిఫ్స్ ఆన్ 603 ఐటమ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద యుఎస్. మీనింగ్ఫుల్ గా ఉంది కదా. నాటో అలై అంటే కనుక ఫ్రెండ్ లేదా ఒక ఫ్రెండ్లీ నేషన్, అది కోఆపరేట్ చేసే నేషన్. నాటో అలై వరల్డ్ లీడ్స్ ద టర్కీ. నాటో అలై వరల్డ్ అవుతుందా లేదా టర్కీ అవుతుందా, క్లియర్ గా టర్కీ అవుతుంది. సో ఏబి అయితే రీప్లేస్ చేయాలి. నాటో అలై టర్కీ లీడ్స్ ద వరల్డ్ ఇన్ ద జర్నలిస్ట్ ఆఫ్ నెంబర్ జైల్డ్. ఇన్ ద ఏమిటి, ఎంతమంది లీడ్ చేస్తుంది టర్కీ, ఎంతమంది జర్నలిస్ట్, నెంబర్ ఆఫ్ జర్నలిస్ట్ అంటాం కానీ జర్నలిస్ట్ ఆఫ్ నెంబర్ అని అన్నాం కదా. సో క్లియర్లీ సిడి కూడా రీప్లేస్ చేయాలి. ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఇన్ 2016 రైజింగ్ వైలెన్స్ ఇన్, ఓకే పెరుగుతున్నటువంటి వైలెన్స్ ఎక్కడ, ఇన్ పఠాన్కోట్ బై ఇస్లామిక్ మిలిటెంట్స్ కల్మినేటెడ్ అంటే దాని పీక్ కి రీచ్ అయింది అనమాట, దాని క్లైమాక్స్ కి రీచ్ అయింది. కల్మినేటెడ్ ఇన్ అటాక్స్ ఆన్ ఇండియన్ ఫోర్సెస్ ఎట్ ఉరి అండ్, ఓకే ఏం రిప్లేస్ చేయాలి మనం, ఉరి అండ్ జనరల్ గా పఠాన్కోట్ అని వస్తుంది. ఓకే, రైజింగ్ వైలెన్స్ ఇన్ కాశ్మీర్ లో పెరుగుతున్నటువంటి వైలెన్స్ బై ఇస్లామిక్ మిలిటెంట్స్ కల్మినేటెడ్ ఇన్ అటాక్స్ ఆన్ ఇండియన్ ఫోర్సెస్ ఎట్ ఉరి అండ్ పఠాన్కోట్. సో ఓన్లీ బిడి రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్.
ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ హ్యాస్ 2 blanks, ఈచ్ blank indicating that something has been omitted. ఓకే, బ్లాంక్స్ మనం ఫిల్ చేయాలి. Given that only 7% of the country's labor force is in the organized sector, training options blank for the unorganized sectors should also be blank. B వచ్చిందంటే ఖచ్చితంగా V3 కానీ V4 కానీ adjective కానీ వస్తుంది. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఎన్హాన్స్ V3, ఇంప్రూవ్డ్, సస్టైన్, రెస్ట్రిక్టెడ్, లిమిటెడ్ అన్ని కూడా V3 కాబట్టి ఆ రకంగా ఛాన్స్ లేదు. మీనింగ్ పరంగా చూద్దాం. ఓకే, 7% మాత్రమే లేబర్ ఫోర్స్ మాత్రమే ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్నారు. ట్రైనింగ్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ చూసుకుంటే అవైలబుల్ ఫర్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉన్నటువంటి ట్రైనింగ్ ఆప్షన్స్ అనేవి షుడ్ ఆల్సో బి ఎన్హాన్స్డ్, ఇంకా పెంచాలి. ఎందుకంటే 7% మాత్రమే ఉన్నారు, వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ పెంచాలి కాబట్టి సో ఆప్షన్ ఏ కరెక్ట్ గా సూట్ అవుతుంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ మెనీ ఇండస్ట్రియల్ హౌసెస్ ఇన్ ప్రిపోజిషన్ వచ్చిందంటే కనుక తర్వాత వర్బ్ ఉంటే V4 ఉంటుంది లేదా నౌన్ ఉంటుంది. ఓకే, ఈ రెండు తప్పించి వేరే ఏమీ ఉండవు. లోన్స్ టు ద విలేజెస్ హ్యావ్ లెడ్ టు ద బ్లాంక్ ఆఫ్ ద ఫార్మర్స్. ద బ్లాంక్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ ఉండాలి లేదా అగైన్ V4 ఉండొచ్చు. V4 ఎందుకు ఉండొచ్చు? బికాస్ V4 వచ్చిందంటే అక్కడ జీరన్ జీరన్ గా రావడం జరుగుతుంది. జీరన్ ఇస్ ఆల్సో నౌన్. సో అగైన్ ఇక్కడ కూడా నౌన్ ఆఫ్ V4 ఉండాలి. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం మనకి ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందా? ఓకే, లాస్ట్ లో TION ఉన్నా MENT ఉన్నా అవన్నీ కూడా నౌన్ ఫార్మ్స్ అవుతాయి. ఫ్లైట్ ఇస్ ఏ నౌన్ ఫార్మ్, సఫరింగ్ ఇస్ ఏ V4 జీరన్. సో ఆ రకంగా ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. సో మీనింగ్ పరంగా చూద్దాం. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ ఇండస్ట్రియల్ హౌసెస్ పార్టిసిపేషన్ ఆఫ్ మెనీ ఇండస్ట్రియల్ హౌసెస్ ఇన్ ప్రొవైడింగ్ లోన్స్ ప్రొవైడ్ చేయడంలో ఇవన్నీ పార్టిసిపేట్ చేయడంలో విలేజెస్ హ్యావ్ లెడ్ టు ద విలేజెస్ హ్యావ్ లెడ్ టు ద అలా చేయడంలో ఏమైంది? ఫ్లైట్ ఆఫ్ ద ఫార్మర్స్ కారణమైందా? ఫ్లైట్ అంటే కనుక ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక దురదృష్టకరమైన సిచ్యువేషన్ లో ఉండడానికి కారణమైందా? ప్రొవైడింగ్ అంటే అదొక పాజిటివ్ గా ఉంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. లోన్స్ ఇవ్వడం అనేది పాజిటివ్ ఉంది, కానీ విలేజెస్ దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అవుతున్నారా? లేదుగా, పాజిటివ్ గానే ఎఫెక్ట్ అవుతారు. సో ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. ఉంటే రెండు పాజిటివ్ ఉండాలి లేదా నెగిటివ్ ఉండాలి యాజ్ పర్ ద సెంటెన్స్. డిస్బర్సింగ్, సో లోన్ డిస్బర్స్ అవడం అనేది హ్యావ్ లెడ్ టు ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫార్మర్స్. డిస్బర్సింగ్ అనేది పాజిటివ్ గా ఉంది, వాళ్ళ బెటర్మెంట్ కి కారణమైంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. డినయింగ్, లోన్స్ డినై అవ్వడం అనేది రీవైటలైజేషన్ మరలా వాళ్ళలో ఎనర్జీ నింపడం జరిగింది. అగైన్ నెగిటివ్ అండ్ పాజిటివ్, సో సి కాదు. సబ్సిడైజ్ చేయడం, సఫరింగ్ చేయడం, పాజిటివ్ అండ్ నెగిటివ్, ఇది కూడా కాదు. టేకింగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టేకింగ్ లోన్స్ టు ద విలేజెస్ అనేది అంత సూటబుల్ కాదు. సో క్లియర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఇండియన్స్ విల్ మోడల్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మనకి V1 వస్తుంది. వర్క్ ఫార్మ్ ఉంటే కనుక 1/4 of total workforce in the next 5 years, but India needs introspection అంటే కనుక తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. తన ఇంట్రోస్పెక్షన్ అంటే కనుక తన ఇన్నర్ ఫీలింగ్స్ ని క్వశ్చన్ చేసుకోవడానికి జనరల్ గా ఇంట్రోస్పెక్షన్ అంటాం. వెదర్ ఇట్స్ దాని యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ బ్లాంక్ ఫర్ దీస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్స్. ఓకే, డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ అంటే జనరల్ గా పీపుల్ గురించి, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పీపుల్ గురించి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాట్ బ్లాంక్ లో మనం ఫిల్ చేయాలి. ఈజ్ వచ్చిందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నాన్ డూవర్, ఈజ్ ప్లస్ V3 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ V3 ఫామ్ లో ఉండాలి. ఆ రకంగా ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఎడిక్వేట్ అనేది ఎడిక్వేట్ ఛాన్సెస్ అంటే కనుక యాడ్జెక్టివ్ ఫామ్ గా వస్తుంది. సో అది కాదు. ఇన్కంపిటెంట్, అగైన్ దిస్ ఇస్ నాట్ ద వర్డ్ వీఆర్ లుకింగ్ ఫర్ V3. అన్ఎక్విప్డ్ V3, సౌండ్ నాట్ V3. ఓకే, V1 గా వస్తుంది. ప్రిపేర్డ్ V3. We are left with options, only options C and E. A, B and D are eliminated. So Indians will constitute 1/4 of total workforce. Indians will comprise 1/4 of total workforce. ఓకే, ఇది కొంచెం ఎలిమినేట్ చేయడానికి కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ కాబట్టి సెకండ్ వర్డ్ బట్టి చూద్దాం. ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ అన్ఎక్విప్డ్ ఫర్ దీస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ లేదా ప్రిపేర్డ్. దాని ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రిపేర్డ్ గా ఉందా, అన్ఎక్విప్డ్ గా ఉందా? అన్ఎక్విప్డ్ అంటే కనుక రెడీగా లేనట్టు. ఓకే, యాక్చువల్లీ ప్రిపేర్డ్ అన్న మీనింగ్ కొంచెం యాప్ట్ గా ఉంటుంది. సో దాట్ విల్ బి యువర్ ఆన్సర్. ఆప్షన్ ఈ షుడ్ బి ద ఆన్సర్ హియర్. Adding to a growing body of research, blank cutting back on sweetened beverages, it is now found that drinking blank sugary drinks may help lower blood pressure.
ఓకే, ఆల్రెడీ పెరుగుతున్నటువంటి రీసెర్చ్ కి యాడ్ చేస్తూ బ్లాంక్ కట్టింగ్ బ్యాక్ ఆన్ స్వీట్ అండ్ బ్యావరేజెస్, అంటే స్వీట్ అండ్ బ్యావరేజెస్ తగ్గించుకోవడం అనేది. ఓకే, దాని గురించి ఇట్ ఈస్ నౌ ఫౌండ్ దట్ ఇప్పుడు ఏం కనుక్కుంటున్నారంటే డ్రింకింగ్ షుగరీ డ్రింక్స్ హెల్ప్ చేయొచ్చు బ్లడ్ ప్రెషర్ లోవర్ చేయడంలో. సో ఆప్షన్ ఏమొస్తుంది? ఫర్ వస్తుందా? ఆఫ్ రీసెర్చ్ ఫర్ కట్టింగ్ బ్యాక్ కోసం, ఐ మీన్ కట్టింగ్ బ్యాక్ ఆన్ స్వీట్ అండ్ బ్యావరేజెస్ కోసం రీసెర్చ్ అన్నట్టు వస్తుందా? నో, రాంగ్. సస్టైనింగ్ ఆఫ్ రీసెర్చ్ సస్టైనింగ్ కట్టింగ్ బ్యాక్ ఆన్, సస్టైనింగ్ అంటే కనుక అలాగే కంటిన్యూ చేయాలన్నట్టు వస్తుంది. సస్టైనింగ్ కట్టింగ్ బ్యాక్ ఆన్ స్వీట్ అండ్ బ్యావరేజెస్, ఇట్ ఈస్ నౌ ఫౌండ్ దట్ డ్రింకింగ్ ఇంక్రీజ్డ్ షుగరీ డ్రింక్స్ అనేది రాదు కదా. సో ఆప్షన్ బి కెన్ బి ఎలిమినేటెడ్. యాడింగ్ టు ఏ గ్రోయింగ్ బాడీ ఆఫ్ రీసెర్చ్ అగేన్స్ట్ కట్టింగ్ బ్యాక్ ఆన్, సో స్వీట్ అండ్ బ్యావరేజ్ ని కట్ చేసుకోవాలి, ఇంకా తగ్గించాలి అనే దానికి అగేన్స్ట్ గా చెప్పడం జరుగుతుంది. నౌ ఫౌండ్ దట్ డ్రింకింగ్ లెస్సర్ షుగరీ డ్రింక్స్ మే హెల్ప్ లోవర్ బ్లడ్ ప్రెషర్. ఓకే, ఇది 2 ఆప్షన్స్ పెడుతుంటే కనుక 2 స్టేట్మెంట్స్ యాప్ట్ గా లేవు ఒకదానికి ఒకటి. సో ఆప్షన్ సి కెన్ బి ఎలిమినేటెడ్. బాడీ ఆఫ్ రీసెర్చ్ బిహైండ్ కట్టింగ్ బ్యాక్ ఆన్, ఇట్ ఈస్ నౌ ఫౌండ్ దట్ డ్రింకింగ్ మోర్ షుగరీ డ్రింక్స్ మే హెల్ప్ లోవర్. ఓకే, మోర్ షుగరీ డ్రింక్స్ అనేది కూడా సూటబుల్ కాదు. ఆప్షన్ ఈ చూద్దాం. యాడింగ్ టు ఏ గ్రోయింగ్ బాడీ ఆఫ్ రీసెర్చ్ సపోర్టింగ్ కట్టింగ్ బ్యాక్ ఆన్ స్వీట్ అండ్ బ్యావరేజెస్. ఓకే, స్వీట్ అండ్ బ్యావరేజెస్ తగ్గించుకోండి అని చెప్తూనే డ్రింకింగ్ ఫ్యూవర్, కొన్ని షుగరీ డ్రింక్స్ తాగడం కొంచెం బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుందని చెప్తున్నా కాబట్టి చాలా యాప్ట్ గా ఉంది ఆప్షన్ కంపేర్ టు అదర్ ఆప్షన్స్. ఆప్షన్ ఈ ఈస్ వెరీ సూటబుల్. సో దట్ విల్ బి అవర్ ఆన్సర్. ద యాక్ట్రెస్ వేరింగ్ ఏ డార్క్ గ్రే సూట్ and open neck shirt sat blank the proceedings, looking nervous throughout, occasionally frowning as her, frowning అంటే కనుక ఇబ్బంది పడుతున్నట్టు అలా కనిపిస్తే కనుక occasionally frowning as her lawyer blank with the judge, ఎప్పుడు తన లాయర్ బ్లాంక్ విత్ ద జడ్జ్ తో ఏం చేస్తుండగా. ఓకే, ఆప్షన్ ఏ చూసుకుంటే కనుక ద యాక్ట్రెస్ వేరింగ్ ఏ డార్క్ సూట్ సాట్ త్రూ ద ప్రొసీడింగ్, త్రూ అంటే కనుక ప్రొసీడింగ్ జరుగుతుండగా తను అలా కూర్చుని ఉంది. సో త్రూ అంటే కనుక ఆ రకంగా వస్తుంది ప్రిపోజిషన్ మీనింగ్. అకేషనల్లీ ఫ్రోనింగ్ యాజ్ హర్ లాయర్ బ్లాంక్ విత్ ద జడ్జ్, లాయర్ జడ్జ్ తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు తను చాలా అన్ప్లెజెంట్ గా ఫీల్ అవుతూ అలా ఉంది. ఓకే, సాట్ త్రూ ద ప్రొసీడింగ్. సో ఆప్షన్ ఏ చాలా కరెక్ట్ గా ఉంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ఎర్రర్ డిటెక్షన్. ద మినిస్టర్ వాస్ కన్సిడర్డ్ several proposals for the development of. Now again was plus v3, was plus v3 మనం ఎప్పుడు చూస్తాం? ప్యాసివ్ వాయిస్ అయితే చూస్తాం. ప్యాసివ్ వాయిస్ అయితే కనుక సబ్జెక్ట్ మనకి నాన్ డూవర్ అవుతుంది. నాన్ డూవర్ అంటే కనుక పని చేయబడేది. మినిస్టర్ ఇక్కడ సెవరల్ ప్రపోజల్స్ చేస్తున్నాడా లేకపోతే చేయబడుతున్నాడా? కన్సిడర్ చేస్తున్నాడా చేయబడుతున్నాడా? కన్సిడర్ చేస్తున్నాడు. సో వాస్ కన్సిడర్ కాదు, మినిస్టర్ కన్సిడర్డ్ అని రావాలి. ఓకే, యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ ఎ డూవర్, యాక్టివ్ వాయిస్ వస్తుంది కాబట్టి యాక్టివ్ వాయిస్ లో నార్మల్ టెన్స్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. పాస్ట్ టెన్స్ అయితే కనుక సింపుల్ గా V2 వస్తుంది. సో ద మినిస్టర్ కన్సిడర్డ్ సెవరల్ ప్రపోజల్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం అన్నట్టు వస్తుంది. ఆప్షన్ ఏ లో ఎర్రర్ ఉంది. ఆన్సర్ విల్ బి ఏ. Households across the state are either opting for a more modest lifestyle or compromising on the nutritional value of their food. Okay, households across the state ఏం చేస్తున్నారు? అయితే మోడెస్ట్ గా ఉండడానికి చూస్తున్నారు, లైఫ్ స్టైల్ మోడరేట్ గా, ఓకే నార్మల్ గా, ఆర్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ దర్ ఫుడ్ ఇన్ ఎఫర్ట్స్ టు నెగేట్ ద ప్రైస్ రైజ్ ఆఫ్. ఓకే, ఆ ప్రైస్ రైజ్ పెరగకుండా ఉండడానికి నెగేట్ చేయడానికి కోసం అలాంటి ఎఫర్ట్స్ చేయాల్సి వస్తుంది ఈ సిరియల్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అలాంటి వాటిలో. ఓకే, సో ఎర్రర్ ఎందులో ఉంది? వీళ్ళందరూ కూడా ఐదర్ అది కానీ ఇది కానీ ఒక ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది. ఒక ఎఫర్ట్ అన్నప్పుడు ఎఫర్ట్స్ గా రాదు కదా, ఇన్ యాన్ ఎఫర్ట్ అని రావాలి. ఓకే, ఒక ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది టు నెగేట్ ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్. సో ఆప్షన్ సి లో ఎర్రర్ ఉంది. యంగ్ స్కూల్ స్టూడెంట్స్ nowadays are subjected to intense pressure from peers and parent alike to fetch high marks in public examination. alike అంటే ఒకేలాగా. సో ఎర్రర్ ఎక్కడ ఉంది మనకి? అండ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, ఓకే, అండ్ వచ్చినప్పుడు ఒకవేళ ఇటువైపు ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంటే అటువైపు కూడా ప్లూరల్ కౌంటబుల్ నౌనే ఉంటుంది. ఓకే, లయన్స్ అండ్ క్యాట్స్ అంటాం కదా, లయన్స్ అండ్ క్యాట్స్, నాట్ లయన్స్ అండ్ క్యాట్, లేదా లయన్ అండ్ క్యాట్ అంటాం. అంతేకాని ఒక చోట ప్లూరల్ కౌంటబుల్ నౌన్ తర్వాత సింగులర్ కౌంటబుల్ నౌన్ అలా వాడడం జరగదు. సో వేర్ ఇస్ ద ఎర్రర్ హియర్? ఆప్షన్ సి లో ఎర్రర్ ఉంది. ఏముండాలి? ఫ్రమ్ పియర్స్ అండ్ పేరెంట్స్ అలైక్ అని ఉండాలి. ఆప్షన్ సి. Most people like to rest after a day's work, but he seemed to have an inexhaustive supply of energy. So where is the error in this sentence?
ఒక పర్సన్ ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు మనం ఇన్ఎగ్జాస్టివ్ అని అన్నాం, ఏమంటాం ఇన్ఎగ్జాస్టిబుల్ అంటాం. ఓకే, మీనింగ్ ఎలా వస్తుంది? చాలా మంది ఒక రోజు పని అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు, కానీ హీ సీమ్డ్ టు హ్యావ్ తనను చూస్తే మాత్రం అసలు ఎంత పని చేసినప్పటికీ, ఎంత లాంగ్ ఎఫర్ట్ పెట్టినప్పటికీ టైర్ అవ్వడం లేదు. హీఈస్ బీయింగ్ టైర్లెస్ అంటే కనుక పర్సన్ గురించి మాట్లాడినప్పుడు ఎంత వర్క్ చేసినా టైర్ అవ్వడం లేదంటే కనుక ఇన్ఎగ్జాస్టిబుల్ అని వాడతాం. ఇన్ఎగ్జాస్టివ్ అండ్ ఇన్ఎగ్జాస్టిబుల్ ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ ఉన్నప్పటికీ ఒక పర్సన్ ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు అది ఇన్ఎగ్జాస్టిబుల్ గా వాడడం జరుగుతుంది. ఇన్ఎగ్జాస్టిబుల్ అంటే టైర్లెస్ అని, టైర్లెస్ పర్సన్. ఓకే, సో ఆప్షన్ డిలో ఎర్రర్ ఉంది, మనకి ఆప్షన్ సిలో ఎర్రర్ ఉందని చెప్పడం జరిగింది. కీలో దెర్ ఇస్ ఎ స్మాల్ టైపో ఎర్రర్. ఓకే, ఈ సీమ్డ్ అనేది రైట్ కరెక్ట్ గానే ఉంది. ఎర్రర్ వచ్చేసి ఆప్షన్ డిలో ఉంది. ఆన్సర్ విల్ బి డి. ఆన్ అకౌంట్స్ టు ద రైజింగ్ కాస్ట్ మెనీ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీస్. జనరల్ గా ఏమంటాం, రైజింగ్ కాస్ట్ల వల్ల చాలా మంది జనాలకి వాళ్ళ ఫ్యామిలీస్ ని ఫీడ్ చేయడం కష్టం అవుతుంది, ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్. సో అలాంటి మీనింగ్ లో వచ్చినప్పుడు ఆన్ అకౌంట్స్ టు కాదు, టు అంటే కనుక దానికి అన్నట్టు వస్తుంది. ఆన్ అకౌంట్స్ టు ద రైజింగ్ కాస్ట్, రైజింగ్ కాస్ట్ కి అన్నట్టు వస్తుంది. బట్ వి నీడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అని రావాలి. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే కనుక బికాస్ ఆఫ్ అన్న మీనింగ్ లో వస్తుంది. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే కనుక బికాస్ ఆఫ్ ద రైజింగ్ కాస్ట్ మెనీ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్. సో ఆప్షన్ ఏ ఎర్రర్ ఉంది. ఓకే, ప్యాసేజ్ లో మనకి జనరల్ గా బ్లాంక్స్ ఇస్తారు, ఆ బ్లాంక్ లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ రిలేటెడ్ కొన్ని చాయిసెస్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ టోన్ ఏంటో అండర్స్టాండ్ చేసుకుని రిలేటెడ్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాలి. In recent years, the banking industry has been undergoing rapid changes, reflecting a number of planned developments. Okay, recent years లో చూసుకుంటే కనుక బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చాలా ర్యాపిడ్ చేంజెస్ జరుగుతున్నాయి. అది ఏం చూపిస్తుంది? రిఫ్లెక్టింగ్ ఏం చూపిస్తుంది? ఏ నెంబర్ ఆఫ్ బ్లాంక్ డెవలప్మెంట్స్. ఓకే, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ హ్యాస్ బీన్ అడ్వాన్సెస్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ డెవలప్మెంట్స్ లో చాలా ఇంపార్టెంట్ గా చూసుకుంటే కనుక కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అడ్వాన్సెస్ చూస్తున్నాం. విచ్ హ్యావ్ బ్లాంక్ అండ్ బ్రాడెండ్. అది ఏం చేస్తుంది? ఈ అడ్వాన్సెస్ అన్ని కూడా ఖచ్చితంగా పాజిటివ్ గా చేస్తుంది, ఏదైనా పాజిటివ్ గానే చేస్తుంది. హ్యావ్ తర్వాత జనరల్ గా వర్క్ ఫామ్ వస్తే V3 వస్తుంది. అండ్ బ్రాడెండ్ ద బ్లాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ద బ్లాంక్ ఆఫ్ వచ్చినప్పుడు ఐదర్ నౌన్ వస్తుంది లేదా V4 జీరో వస్తుంది, విచ్ ఇస్ ఆల్సో ఏ నౌన్. సో ద బ్లాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వైల్ లోవరింగ్ ద కాస్ట్ ఆఫ్ మెనీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. ఓకే, సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బ్రాడెన్ చేసి ఇంకా ఏం చేస్తుంది, దాన్ని ఖచ్చితంగా పాజిటివ్ వర్డ్. అగైన్ హియర్ కూడా మనకి పాజిటివ్ వర్డ్ వస్తుంది. లోవరింగ్ ద కాస్ట్ ఆఫ్ మెనీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంటున్నారు కాబట్టి. ఏ సెకండ్ కీ బ్లాంక్ ఫర్ చేంజ్ హ్యాస్ బీన్ ద ఇంక్రీజింగ్ కాంపిటీషన్ అమాంగ్ ఏ బ్రాడ్ బ్లాంక్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ప్రొవైడింగ్ బ్యాంకింగ్ అండ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, సెకండ్ ఏదో జరుగుతుంది. ఓకే, సెకండ్ కీ బ్లాంక్ ఫర్ చేంజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ కాంపిటీషన్. ఓకే, ఇంక్రీజింగ్ కాంపిటీషన్ పెరుగుతుంది బ్రాడ్ బ్లాంక్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో. థర్డ్ ఫైనాన్షియల్ యాక్టివిటీ హ్యాస్ బికమ్ లార్జర్ రిలేటివ్ టు ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ మోస్ట్ ఎకానమీస్. ఓకే, సో 26 లో ఏమొస్తుంది? రిఫ్లెక్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ బ్లాంక్ డెవలప్మెంట్స్. సో ఆ ర్యాపిడ్ చేంజెస్ అన్ని మనం చూస్తుంటుంటే మనకి ఏం కనిపిస్తుంది? చాలా చాలా డెవలప్మెంట్స్ ఇంకా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది, రైట్? సో ఆ రకంగా చూసుకుంటే ఛాలెంజింగ్ వస్తుందా? సబ్జెక్టివ్, సిచ్యువేటెడ్, ప్రిన్సిపల్డ్, అండర్లైన్ ఏం చూపిస్తుంది? ర్యాపిడ్ చేంజెస్ అన్ని కూడా మనకి అండర్లైనింగ్ డెవలప్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. 27 విచ్ హ్యావ్ బ్లాంక్ అండ్ బ్రాడెండ్ ద. విచ్ అంటే జనరల్ గా దేన్ని రిఫర్ చేస్తుంది? దాని ముందు ఉన్నటువంటి క్లాజ్ ని రిఫర్ చేస్తూ విచ్ వస్తుంది. ఓకే, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరుగుతున్నటువంటి అడ్వాన్సెస్ అవి ఏం చేస్తున్నాయి? హ్యావ్ బ్లాంక్ అండ్ బ్రాడెండ్ ద ఏం చేస్తున్నాయి? మెజర్ చేస్తున్నాయా? మోషన్ లా వాటిని కదిలేలా చేసాయా? హ్యాబిచుయేటెడ్ అంటే ఒక అలవాట్లా చేసాయా? ప్రాసెస్డ్, యాక్సలరేటెడ్ ఏమొస్తుంది? విచ్ హ్యావ్ యాక్సలరేటెడ్. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? యాక్సలరేట్ చేస్తున్నాయి, బ్రాడెన్ చేస్తున్నాయి. దేన్ని? ద బ్లాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో దేన్ని బ్రాడెన్ చేస్తున్నాయి, దేన్ని యాక్సలరేట్ చేస్తున్నాయి? ద కన్సిల్మెంట్ అంటే కనుక దాన్ని బంధించడంలో. డిసగ్రిమెంట్, డిసెమినేషన్ అంటే కనుక అది ఒక పాజిటివ్ వర్డ్. అంటే ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని వైడ్ గా స్ప్రెడ్ అవడంలో హెల్ప్ చేస్తున్నాయా, యాక్సలరేట్ చేస్తున్నాయా? సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఇంకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సోయింగ్ అంటే కనుక సీడ్స్ వేయడం, ప్లాంట్స్ గ్రో చేయడానికి. డిఫరెన్షియేట్ చేస్తున్నాయా, డిఫరెన్సెస్ ఏంటో చూపిస్తున్నాయా? ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. A second key blank for change has been the increasing competition. సో సెకండ్ కీ ఏంటి?
ఫోర్సా, ఇంపీటసా, పుల్, మూవ్మెంట్, ఎనర్జీ. ఏమొస్తుంది? ఇంపీటస్ వస్తుంది. ఇంపీటస్ అంటే కనుక ఒక ఇన్సెంటివ్, సెకండ్ కి ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనికోసం? చైన్ హ్యాస్ బీన్ ద ఇంక్రీజింగ్ కాంపిటీషన్ అమాంగ్ ఎ బ్రాడ్. ఓకే, ఇంక్రీజింగ్ కాంపిటీషన్ ఉన్నందువల్ల అదొక ఇన్సెంటివ్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఓకే, ఫోర్స్ కంటే బెటర్ గా ఇంపీటస్ అనే వర్డ్ సూట్ అవుతుంది. ఇంపీటస్ విల్ బి అవర్ ఆన్సర్. ఏ బ్రాడ్ బ్లాంక్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్. బ్రాడ్ ఏమని అంటాం? జనరల్ గా బ్రాడ్ రేంజ్ ఆఫ్ అని అంటాం కదా. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ D. Okay, with this question we will end this session. Have a good day. Thank you.